ముందుగా అందరికీ నా ఉద్యమదేవి. గత 3 రోజుల కిందట జబర్దస్త్ లో కామెడియన్ గా యాక్ట్ చేసుకునే హైపర్ ఆది సుగాలి ప్రీతిబాయి కుటుంబం గురించి మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భాన్ని ప్రజాబలం సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైపర్ ఆది ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా హెచ్చరిస్తున్నా. పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాల కోసం గిరిజన బిడ్డ అయినటువంటి సుగాలి ప్రీతిబాయిపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనని అడ్డం పెట్టుకొని పలు దఫాలుగా ఎన్నో సభలు నిర్వహించి ఆ సభల్లో మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ వెళ్ళాయి. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతిబాయి కుటుంబం మీద జరిగినటువంటి అన్యాయంపై మొదటి సంతకం పెడతాననేటువంటి మాయమాటలు చెప్పినటువంటి గిరిజన ద్రోహి పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు సుగాలి ప్రీతిబాయి కేసును ముందుకు తీసుకెళ్లేదు? కేవలం నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం ఒక గిరిజన బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో వచ్చినటువంటి గిరిజన ద్రోహి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా ఎవరైతే సుగాలి ప్రీతిబాయి కుటుంబం గురించి మాట్లాడుతున్నారో వారందరికీ మీడియా సాక్షిగా సవాల్ చెబుతున్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు జనసేన నాయకులు అయితే మీ జనసేన అధినాయకులు కాలాలు పట్టుకుని అడగండి. సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పైన ఎన్నో దఫాలుగా సభలు నిర్వహించింది వాస్తవం కాదా? ఆ సభలో నువ్వు వాగ్దానాన్ని ఇచ్చింది సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి నేను అండగా ఉంటాను, జనసేన పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతిబాయి కుటుంబం, సుగాలి ప్రీతిబాయికి జరిగినటువంటి అన్యాయం పైన సంతకం పెడతాను, సుగాలి ప్రీతిబాయికి అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించేంత వరకు ఈ జనసేన పార్టీ నిద్రపోదని వాగులు పెంచింది వాస్తవం కాదని ఇవాళ జనసేన నాయకులు మీ అధినాయకుని అడిగే దమ్ము మీకుందా? నిజంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు సుగాలి ప్రీతిబాయి కుటుంబం మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ మధ్య హెచ్చరిస్తున్నారు మీడియా సాక్షిగా. నిజంగా సుగాలి ప్రీతిబాయికి జరిగినటువంటి అన్యాయాన్ని మీ కుటుంబంలో, మీ ఎక్కకో, మీ చెల్లికో, మీ కన్న బిడ్డలకో జరిగి ఉంటే మీరు ఇలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ ఇంట్లో బిడ్డకు ఒక న్యాయం, మా గిరిజన బిడ్డకు ఒక న్యాయం, ఇది ఏ రకమైన రాజకీయం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇక మీద ఎవరైనా సరే మాట్లాడే ముందు మీ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగితే మీరు ఎలా స్పందిస్తారో అన్న దాని మీద ఆలోచించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఇవాళ కేవలం మీ అధినాయకుడి మనసులో స్థానం సంపాదించుకోవాలన్నటువంటి అహంకారంతో మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్నారే. మీ కుటుంబంలో మీ బిడ్డకో, మీ అక్కకో, మీ చెల్లికో ఇదే అన్యాయం జరిగితే, ఇలాగే అత్యాచారం జరిగితే ఇలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? మన ఇంట్లో బిడ్డకు ఒక న్యాయం, వేరే బిడ్డకు ఒక న్యాయం చేయకూడదు. నాయకుడుగా ఏదైనా సమాన న్యాయం చేసినప్పుడే అసలు చిత్రంగా నాయకత్వం వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, ఎవరైనా సరే సుగాలి ప్రీతిబాయి కుటుంబం గురించి ఇంకొకసారి వాకులు చవాకులు పేల్చినా ఎవరిని వదిలే పరిస్థితి లేదని కూడా ఈ మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, హెచ్చరిస్తున్నా.